ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. గత నెల 19, 20 తేదీల్లో జరగాల్సిన ఎన్నికలు కోరం లేక వాయిదా పడ్డాయి. కనీసం 11 మంది ఎన్నిక హాజరైతేనే ఆ ఎన్నికను లెక్కిస్తారు. కాకపోతే ఆ 2 రోజులు కూడా కోరం లేక వాయిదా పడింది. ఈరోజు తాజాగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులంతా ఈ తిరువూరు నగర పంచాయతీ ఎన్నికల కార్యాలయం దగ్గర ఏర్పాట్లన్నీ చేశారు. పోలీసులు కూడా విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద అయితే ఇటువంటి గొడవలు తోపులాట్లకు ఆస్కారం లేకుండా ఎక్కడికక్కడే చెక్ పోస్టులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద పోలీసు యంత్రాంగం కూడా దీని మీదే ఉంది. రెండు పక్షాలు అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా ముందుగానే ఈ చెక్ పోస్టులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అదుపు చేస్తున్నారు. గుర్తింపు కార్డు ఉంటే తప్ప లోపలికి విడిచిపెట్టే పరిస్థితి లేదు. మరోవైపు బయట గ్రామాల నుంచి కానీ ఎవరైనా వస్తే వారిని లోపలికి విడిచిపెట్టకుండా ముందుగానే చెక్ పోస్టుల ద్వారా అడ్డుకుంటున్నారు. ఎన్నిక పూర్తిగా ప్రశాంతంగా జరగాలనేది అధికార యంత్రాంగం ఆలోచన. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు రాజకీయంగా సమీకరణలు చూస్తే ఇక్కడ టీడీపీ గతంలో ఒక 7 వైసీపీ కౌన్సిలర్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఇప్పుడు టీడీపీ బలం 10కి చేరింది. దీంతోపాటు ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో మెంబరు ఆయనకు కూడా ఓటు ఉండడంతో మొత్తం 11 ఓట్లు ఇక్కడ టీడీపీకి ఉన్నాయి. మరోవైపు వైసీపీ తరఫున 9 మంది కౌన్సిలర్లు ఇప్పుడే చేరుకున్నారు. అయితే ఒక కౌన్సిలర్ అయితే అమెరికాలో ఉండడంతో ప్రస్తుతం అయితే 9 మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన టీడీపీ తిరువూరు నగర పంచాయతీని కైవసం చేసే అవకాశాలు అయితే పుష్కలంగా మనకు కనిపిస్తున్నాయి. తాజా సమీకరణల ప్రకారం కొద్దిసేపట్లో ఎన్నిక ప్రారంభం కాబోతుంది. అప్పట్లో ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ గోపితో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ, వాటర్ స్టూడియో.